వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. బీజేపీని విమర్శించిన ప్రియాంక గాంధీ అదానీ ఇష్యూ గురించి చర్చించడానికి వారు భయపడుతున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం వద్ద పాలాభిషేకం చేసిన కె కవిత. నన్ను అనగదొక్కేందుకు నా భార్యకు బెదిరింపులు మంచు మనోజ్. ఇటీవల పార్లమెంట్ లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా అదానీ అంశంపై చర్చలు జరగకుండా అధికార బీజేపీని విమర్శించారు. అదానీ అంశంపై చర్చించడానికి వారు భయపడుతున్నారు. నేను పార్లమెంట్ కు కొత్తవాడనే, కానీ ఇప్పటి వరకు ప్రధాని పార్లమెంట్ లో కనిపించడం లేదు. మనం ఈ అంశాన్ని ఎందుకు లేవనెత్తకూడదు? అదానీ వివాదానికి సంబంధించి జవాబుదారీతనాన్ని కోరుతూ ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్య లోక్సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక గాంధీ ఆమె సోదరుడు రాహుల్ గాంధీ మరియు ఇతర ప్రతిపక్ష నాయకులతో కలిసి పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై వచ్చిన ఆరోపణలపై పారదర్శకత మరియు చర్చల అవసరం గురించి గలం విప్పారు. ప్రభుత్వానికి మరియు అదానీ వ్యాపార ప్రయోజనాలకు మధ్య జరిగిన కుమ్మక్కై వారి ఆందోళనలను హైలైట్ చేయడానికి వారు మోదీ అదానీ బాయ్ బాయ్ అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని మరియు ముసుగులు ధరించి పార్లమెంట్ వెలుపల చురుకుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సమస్యలను నేరుగా పార్లమెంట్ లో ప్రస్తావించాలని పట్టుపట్టిన ప్రతిపక్షాలు ఈ అంశంపై మరింత విచారణ జరిపేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీని కోరుతున్నాయి. अदानी के मुद्दे पर एक जगह आज काले बैग लेकर के तमाम कांग्रेस के सांसद विपक्ष के आए हुए हैं। आप प्रियंका गांधी भाई सदन में आके जवाब दो, प्रधानमंत्री सदन चलाओ, प्रधानमंत्री सदन चलाओ, सदन में आके जवाब दो। अदानी के मुद्दे पर एक जगह आज काले बैग लेकर के तमाम कांग्रेस के सांसद विपक्ष के आए हुए हैं। आप प्रियंका गांधी भाई डर रहे हैं अडानी जी पे बहस करने से, डरते हैं, जानते हैं कि ये चर्चा नहीं कर सकते क्योंकि सारी बातें सामने आ जाएंगी और छुप रहे हैं। और मुझे ताज्जुब होता है, मैं तो नहीं हूँ संसद में, आज तक प्रधानमंत्री जी आया ही नहीं है। सत्र के मेरे ख्याल से 10 दिन तो हो गए होंगे, दिखते ही नहीं है यहाँ। ताज्जुब की बात। लोग में अडानी के मुद्दा उठा रहे हैं और हम क्यों नहीं उठाए? जो बड़ी बड़ी बिजली की बिल आ रही हैं सबकी, आप जाइए यूपी में किसी भी गांव में जाइए और देखिए किसान क्या कहते हैं, कितनी बड़ी बड़ी बिजली की बिल आ रही हैं और ये एलिगेशंस क्या हैं, क्या कहा जा रहा है। यूएस में किस लिए उनको चार्जशीट किया है, जो भी किया है यूएस में, इंडाइटमेंट कहते हैं उसको, क्यों किया है? क्योंकि उनका कहना है कि हजारों करोड़ के का घूस दिया है इन्होंने ताकि जनता की बिजली की बिल ये बढ़ा पाए, ताकि जो बिजली जनता को बेच रहे हैं वो महंगी हो जाए और ये लोग पैसे बनाए। तो हम क्यों ना उठाएं ये मुद्दा। మాలల సింహ గర్జనలో విజయవంతం కావడం ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకమని మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్ అన్నారు. దాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఉన్న ఎస్సీలు ఎస్సీ వర్గీకరణ వద్దనే భావనలో ఉన్నారన్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 15న గుంటూరులో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక సదస్సు నిర్వహించబోతున్నామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో పార్లమెంట్లో చర్చ జరిగితేనే వర్గీకరణ విషయంపై తుది రూపు వస్తుందని అభిప్రాయపడ్డారు.
341 ఆర్టికల్ ని సుప్రీంకోర్టులో బైపాస్ చేసి వర్గీకరణ కోసం చెప్పడం జరిగిందని, సుప్రీంకోర్టు రాజ్యాంగం అనుసరించి తీర్పు ఇవ్వాలని కోరారు. సమస్య మీద పార్లమెంట్ చర్చించాలి. పార్లమెంట్లో చర్చించినప్పుడే దీనికి ఒక పరిష్కారం వస్తుంది. ఎందువల్లంటే సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని ధిక్కరించి పార్లమెంట్ని బైపాస్ చేసి తీర్పిచ్చింది. కాబట్టి ఈ తీర్పు సక్రమం కాదని మేము భావిస్తున్నాం, ఎంపీలు అందరూ భావిస్తున్నారు. కాబట్టి ఇది పార్లమెంట్లో చర్చ జరిగితే 341ని అమెండ్ చేయకుండానే ఈ తీర్పు ఇవ్వచ్చా, అధికారం సుప్రీంకోర్టు దాకా ఉందా అని తెలుస్తుంది. దీని ద్వారా సుప్రీంకోర్టు గొప్పదా, పార్లమెంట్ గొప్పదా అన్న చర్చ కూడా జరుగుతుంది. రాజ్యాంగానికి అనుసరించే సుప్రీంకోర్టు యొక్క తీర్పులు ఉండాలి. ఇది రాజ్యాంగానికి అనుసరించకుండా ఇచ్చిన తీర్పు కాబట్టి దీన్ని సుప్రీంకోర్టు విత్డ్రా చేసుకుని కొత్త తీర్పు ఇవ్వాలి. లేదంటే పార్లమెంట్లో డిస్కషన్ చేసి సుప్రీంకోర్టు తీర్పును రద్దు చేసి నిజంగా పార్లమెంటుకి వర్గీకరణ చేయాలనుకుంటే 341 ఆర్టికల్ని సవరించి రాజ్యాంగ సవరణ చేసి 3/4 మెజార్టీతో సాధించి మాత్రమే వర్గీకరణ చేయాలి. అంతవరకు కూడా ఈ వర్గీకరణ చెల్లదు. రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఆస్కారం లేదు. ఇంకోటేంటి, జాయ్ జమీమా కేసులో సిపి చేసింది పూర్తిగా తప్పు. ఒక కంప్లైంట్కి వచ్చిన 2 పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తుల్ని, ఒక అబ్బాయిని 3 గంటలు అతని రూమ్లో పెట్టి బ్రెయిన్ వాష్ చేసి అక్కడి నుంచే బయటకు పంపించి, బెదిరించి బయటకు పంపించి అమెరికా పంపించేశాడు. ఈ అమ్మాయిని విచారించకుండానే పోలీస్ కస్టడీలోకి తీసుకుని ఆ అమ్మాయి మీద హానీ ట్రాప్ అని చెప్పి రకరకాల కేసులు పెట్టి చేయడం అన్నది క్షమించరాని నేరం. అమ్మాయి దగ్గర కేజీ బంగారం ఉందని చెప్పాడు, 1/2 కేజీ వెండి ఉందని చెప్పాడు, 1,05.15 lakhs ఉందని చెప్పాడు, క్యాష్ ఉందని చెప్పాడు, ముఠా ఉందని చెప్పాడు. ఏమీ కూడా లేవు. ఒక విచారణ చేయకుండా ఇన్ని అబండాలు వేసిన హైదరాబాద్ లోని బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ నాయకురాలు కె కవిత పాలాభిషేకం నిర్వహించారు. తెలంగాణ స్ఫూర్తిని, సాంస్కృతిక విశిష్టతను చాటి చెప్పేందుకు ఈ వేడుకను నిర్వహించారు. నిన్న తెలంగాణ ప్రభుత్వం కొత్త విగ్రహాన్ని సెక్రటేరియట్ లో పెట్టడం మనందరం కూడా చూడడం జరిగింది. ఆనాడు యువకులందరూ కూడా టీజీ అని పచ్చబొట్టు ఓడిపించుకున్నారు కాబట్టి టీఎస్ తీసి టీజీ చేసినామన్నారు. మరి వాళ్ళ సూటిగా ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆనాడు ఎంతో మంది యువకులు, ఎంతో మంది ఉద్యమకారులు కలిసే ఈ విగ్రహాన్ని పెట్టుకోవడం జరిగింది. ఇవాళ వేలాది గ్రామాలలో వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి. మరి టీజీని యాక్సెప్ట్ చేసిన మీరు ఈ విగ్రహాన్ని మార్చాలని ఎందుకు అనుకున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పవలసిందిగా సూటిగా మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. మరి నిన్న మీరు పెట్టినటువంటి విగ్రహంలో జొన్న కంకులు ఉన్నాయి, మక్క కంకులు ఉన్నాయి. ఇవన్నీ మన తెలంగాణకు ప్రతీక అని చెప్తున్నారు. జొన్నలు, మక్కలు తమిళనాడులో వండవా, కర్ణాటకలో వండవా, మహారాష్ట్రలో వండవా, ఉత్తరప్రదేశ్ లో వండవా? మరి ఏం ప్రత్యేకత ఉన్నది నిన్న పెట్టినటువంటి విగ్రహంలో? మన తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండగ బతుకమ్మ పండుగ. ప్రపంచంలో అందరూ పూలతో పూజ చేస్తే పూలనే పూజించేటటువంటి సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి. కోట్లాది మంది ఆడబిడ్డలు బయటకు వచ్చి చేసుకునేటటువంటి పండగ బతుకమ్మ పండుగ. మరి ఆ యునీక్ ఐడెంటిటీ మన తెలంగాణకు ఏదైతే ఉన్నదో, మన తెలంగాణకు ప్రత్యేకత ఏదైతే ఉన్నదో అది మరి తెలంగాణ తల్లిలో నుంచి మాయం చేసి దాని చేతిలో మీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును పెట్టి ఇదే మన తెలంగాణ తల్లి అనడం నిజంగా చాలా దారుణం, చాలా చాలా అన్యాయం. దీన్ని తెలంగాణ వాదులందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిన్న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసినప్పుడు మీరు 9 మంది కవులు, కళాకారులకు తలాలు ఇస్తాం, డబ్బులు ఇస్తామని ప్రకటించినారు. సంతోషం మీరు గుర్తించినందుకు. మరి ఆ గుర్తింపులో మా ఆడబిడ్డలు ఎక్కడ? విగ్రహాలేమో తెలంగాణ తల్లి పేరు పెట్టిండ్రు, కానీ ఒక్క ఆడబిడ్డకు కూడా మీరు గౌరవం ఇవ్వలేదు. మా విమలక్క పనికిరాదా మీ లిస్టులో? మా పిఓడబ్ల్యూ సంధ్యక్క పనికిరాదా? మా మాభూమి సంధ్యక్క పనికిరాదా? మా బెల్లి లలితమ్మ మీకు గుర్తు లేదా? మా మల్లు స్వరాజ్యం మీకు గుర్తు లేదా? మా సదా లక్ష్మమ్మ మీకు గుర్తు లేదా అని చెప్పి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎవరమైనా తల్లి అంటే చేతులెత్తి దండం పెట్టి ఆ అమ్మని చూసుకుంటే మనకు ధైర్యం రావాలి అనుకుంటారు. ఆ అమ్మని చూసుకుంటే మనకు ఇంత గొప్పగా మనం కూడా ఎదగాలనేటటువంటి ఒక స్ఫూర్తి రావాలనుకుంటారు. అట్లా స్ఫూర్తి
స్ఫూర్తిదాయకంగా మన సంస్కృతికి ప్రతీక అయినటువంటి బతుకమ్మను ఒక చేతిలో పెట్టుకొని ఆ తల్లి ఉంటే ఆ తల్లిని మార్చి ఇవాళ మరి మీ కాంగ్రెస్ తల్లిని పెట్టుకున్నారు. మా అందరి మనసులు కూడా నొచ్చుకునేలాగా చేసిండ్రు. 100% సెక్రటేరియట్ లో పెట్టింది మీరు. హస్తం గుర్తు ఉన్నటువంటి కాంగ్రెస్ తల్లే. దాన్ని తెలంగాణ వాదులుగా మేమందరం కూడా తిరస్కరిస్తా ఉన్నాం. మాకు ఆత్మగౌరవం ముఖ్యమని ఉద్యమించినటువంటి నేల ఈ తెలంగాణ నేల. ఈ తెలంగాణలో ఉద్యమకారులతో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరు బాగుపడలే. తెలంగాణ తల్లి జోలికి రావద్దని చెప్పి సీఎం చంద్రబాబును ఉద్దేశించి విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావట్లేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఇలాంటి వారిపై చర్యలు ఉపేక్షించాల్సిన అవసరం లేదని చెప్పారు. విజయసాయిరెడ్డి ఇంకా బయట తిరుగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. అటు ఓడరేవులు, ఇటు రేషన్ బియ్యం ఎగుమతులు, అక్రమ రవాణాలు, భూ కబ్జాలు అన్నిటికీ A2 నంబర్ 1గా మిగులుతున్నాడు. ఆయనకి సమస్య ఏంటంటే వయసు ఎక్కువైంది, ఫ్యాట్ ఎక్కువైంది. దాంతో ఆయన ఏం మాట్లాడుతున్నాడో అంటే చంద్రబాబు నాయుడు గురించి అతను కామెంట్ చేసింది చూస్తే ఇంకా ఎందుకు అతను ఎట్ట బయట ఉన్నాడో నాకు అర్థం కావటంలా. నీ అరవిందో దగ్గర నుంచి నువ్వు విశాఖపట్నంలో కబ్జాలు చేసిన భూముల దగ్గర నుంచి ఇంకా నువ్వు అట్ట మాట్లాడుతున్నావంటే వయసు ఎక్కువైపోయింది, ముసలోడి అయిపోయినావు, ఫ్యాట్ ఎక్కువైపోయింది. ఆ కొవ్వు ఎక్కువైపోయి మొన్న కూడా మళ్ళీ ఇంకో కేసులో A2గా ఉండవు. ఈరోజు కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతి దగ్గర నుంచి అన్నిట్లో నీదే హ్యాండ్ వెనకుండి నీకు సంపాదించిన డబ్బు చాలా A2గా ఉండి A2లో జగన్మోహన్ రెడ్డితో కూడా జైల్లో ఉండి మరింత ఎక్స్పీరియన్స్డ్ అయిపోయినావు దోచుకోవటంలో. మా గవర్నమెంట్ ఇంకా నిన్నెందుకు బయట పెట్టింది? పింక్ డైమండ్ ఒక్కటి చాలు. ఇప్పుడు చేసిన అరాచకాలు మొత్తం భూ కబ్జాలు, రేషన్ బియ్యం ఓడరేవుల్లో ఎగుమతులు అన్నిట్లో మీరే. అరవిందో ఫౌండేషన్ దగ్గర నుంచి ఎన్ని అక్రమాలు. ఎవరు అరవిందో వియంకుడు ఎవరు? విజయసాయిరెడ్డి మాట్లాడే వాగుడు మేము డైజెస్ట్ చేసుకోలేకున్నాం. డీజీపీ గారు ఏం చేస్తున్నారో అర్థం కావటంలా. ఇటువంటి వాళ్ళని సహించకూడదు అని చెప్తుండ. అంత కొవ్వెక్కి నువ్వు నీ బతుకంతా అవినీతి, దోపిడీ, అరాచకం. అటువంటి వాడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మర్యాద లేకుండా, గౌరవం లేకుండా ఏ క్రూయల్ మైండెడ్ రోడ్డు పోయే రోగ్స్ కూడా మాట్లాడరు. నువ్వు ఒక చంద్రబాబు నాయుడు గారు ఆయన స్థాయి ఏంది, నువ్వేంది? అటువంటి A2 ఇంత ఘోరంగా, ఇంత హీనంగా మాట్లాడుతుంటే పోలీస్ డిపార్ట్మెంట్ స్పేర్ చేయాల్సిన అవసరంలే. తనను అనగదొక్కేందుకు తన భార్యను బెదిరింపులకు గురి చేస్తున్నారని సినీ నటుడు మంచు మనోజ్ ఆరోపించారు. తాను ఆస్తి కోసమో డబ్బు కోసమో తాను పోరాటం చేయడం లేదన్నారు. తనను తొక్కేయడానికి భార్య, పిల్లల అంశాన్ని తీసుకొస్తున్నారని ఆరోపించారు. కుటుంబ వివాదం నేపథ్యంలో జల్పల్లిలో మనోజ్ మీడియాతో మాట్లాడారు. నేను చేసేది ఆత్మగౌరవ పోరాటం. ఇది నా భార్య, పిల్లల రక్షణకు సంబంధించిన విషయం. నన్ను అనగదొక్కేందుకు నా భార్యను బెదిరింపులకు గురి చేయడం, నా 7 నెలల పాపను దీనిలోకి లాగడం, నా పిల్లలు ఇంట్లో ఉండగానే ఇలా ప్రవర్తించడం సరికాదు అని మనోజ్ అన్నారు. ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. బౌన్సర్లు అందరూ అక్కడికి దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరినీ, నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? గొడవలు జరగదు కాదు సార్. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఏముంది? ప్రపంచంలో నా అందరినీ కలుస్తాను సార్, బయలుదేరుతాను. అందరికి నమస్కారం. నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి, నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. బౌన్సర్లు అందరూ అక్కడికి దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు.
ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరినీ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు గొడవలు ఎందుకు జరగదు కాదు సార్. ఫస్ట్ ఈ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత? వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఏముంది? ప్రపంచంలో నా అందరినీ కలుస్తాను సార్, బయలుదేరుతాను. నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి, నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. బౌన్సర్లు అందరూ అక్కడికి దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరినీ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు గొడవలు ఎందుకు జరగదు కాదు సార్. ఫస్ట్ ఈ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత? వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఏముంది? ప్రపంచంలో నా అందరినీ కలుస్తాను సార్, బయలుదేరుతాను. నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి, నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట చిలకల్లు పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ చేసిన ఏసీపీ తిలక్. చిలకల్లు పోలీస్ స్టేషన్లో యాన్యువల్ ఇన్స్పెక్షన్ సోమవారం నిర్వహించిన నందిగామ డివిజన్ ఏసీపీ తిలక్ ప్రతి సంవత్సరం పోలీస్ స్టేషన్లను సీనియర్ ఆఫీసర్స్ వారి పరిధిలో ఉన్నటువంటి స్టేషన్లను తనిఖీ చేసి పనితీరు మెరుగుపరచడానికి సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగనే రికార్డులు కేసులు సక్రమమైన రీతిలో ఉన్నాయా లేదా అని చూడడం, లాంగ్ పెండింగ్ లో ఎన్ని ఉన్నవి, ఎక్సైజ్ కేసులు ఎన్ని ఉన్నాయి వాటిని పరిశీలించడం జరిగింది. గతంలో ఆంధ్రప్రదేశ్ కు మరొక రాష్ట్రానికి ఎక్సైజ్ డిస్పోజ్ ఉండేది. అప్పుడు కేసులు ముమ్మరంగా ఉన్నవి కాబట్టి వాటిని కూడా వెంటనే పరిష్కార దిశగా సూచనలు సలహాలు ఇవ్వడం జరిగిందని 24/7 సమయం స్టేషన్ లో పనిచేసే విధంగా వారికి సూచనలు ఇవ్వడం జరిగింది. కేసులు లేట్ చేయకుండా ఛార్జ్ షీట్లు వెంటనే కోర్టులో వేసి స్వీట్ ట్రయల్ గా చేయడం వలన బాధితుడికి ఫిర్యాదుదారుడికి త్వరగా న్యాయం జరుగుతుందని వారు అన్నారు. శాండ్ మైన్ అయిన దానిపై స్పష్టమైన ఇన్స్పెక్షన్ ఇవ్వడం జరిగింది. కొన్ని మాకు ఇంకా సర్క్యులేషన్స్ రావాల్సినవి ఉన్నాయి. ఇప్పటికే ఎక్కడైతే శాండ్ ఇల్లీగల్ గా పోతుందో ఆ ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, ఎప్పటికప్పుడు మొబైల్ టీంలు తిరుగుతున్నాయని, ఏవైనా చట్టపరంగా జరగకపోయినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీబీ తిలక్ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు జగ్గైపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ పి వెంకటేశ్వర్లు, చిలకల్లు స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ సూర్య శ్రీనివాస్, ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసరావు, చిలకల్లు స్టేషన్ ఏఎస్ఐలు రవీంద్ర నాయక్, శ్రీనివాసరావులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రైట్ పర్సన్ పోలీస్ స్టేషన్ రికార్డ్స్ పరిశీలించి వారి లాంగ్ పెండింగ్ కేసుల్లో ఉన్నటువంటి వాటిపై తగు సూచనలు ఇచ్చి అవి పరిష్కారం అయ్యేటట్టుగా సూచనలు ఇవ్వడం జరిగింది. పోలీస్ స్టేషన్ రికార్డ్స్ అన్నీ తనిఖీ చేశాము. తనిఖీలో కేసుకు సంబంధించిన విషయాలు, రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్ గొడవలు కానీ అవి యొక్క వివరాలు, ఏ ఏ విలేజ్లో పోలింగ్ ఎంత అయింది ఏంటి, విలేజ్ హిస్టరీ షీట్స్ అని ఉన్నాయి. ఆ హిస్టరీ షీట్స్లో మెన్షన్ చేసిన అన్నీ చెక్ చేయడం జరిగింది. అలాగే నేరస్తుల
వారి వివరాలు, ఇప్పుడు వారు ఆ నేరాలు మానేసి ఏవైనా మంచి మార్గంలో బతుకుతున్నారా లేదా అవి కూడా తనిఖీ చేయడం జరిగింది. ఆ తనిఖీలో కొంతమంది ఆ నేరాలు మానివేసి సక్రమైన మార్గంలో బతికే మార్గాలు కూడా మేము వాళ్ళకి సూచించాము. అలాగే శాంతి భద్రతలకి ఎవరైనా విభాగాలు ఏదైనా చేస్తే మటుకు వదిలే ప్రసక్తే లేదు. ఆ వైలేటర్స్ మీద ఉక్కుపాదం మోపుతాము. అలాగే ఇది బార్డర్ పోలీస్ స్టేషన్ అవడం వల్ల ఈ పోలీస్ స్టేషన్ నిరంతరం అండర్ సర్వేలెన్స్ ఆఫ్ ది సీసీ కెమెరాస్ ఉండాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామానికి హైవే మీద సర్వేలెన్స్ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ అరికట్టడానికి చెక్ పోస్ట్ ప్రతి గ్రామంలో, బార్డర్ గ్రామంలో ఒక 7 చెక్ పోస్టులు రన్ అవుతున్నాయి రౌండ్ ది క్లాక్. అలాగే పెట్రోలింగ్, హైవే మొబైల్స్ కూడా నిరంతరము హైవే మీద తిరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాలు నివారించడానికి తగు సూచనలు మా సిబ్బందికి, వారికి, అలాగే ఎస్ఐ గారికి, జగ్గపేట సిఐ గారికి ఇవ్వడం జరిగింది. దీనిపై ఫస్ట్ లెవెల్ అవగాహన చేస్తాము. హెల్మెట్ ధరించకుండా ప్రయాణించే వాళ్ళని ఫస్ట్ వాళ్ళకు ఒక అవేర్నెస్ పెట్టి తద్వారా వాళ్ళ మార్పు వచ్చేటట్టుగా చూసి, సెకండ్ లెవెల్లో వాళ్ళు ఎంతకీ వినకపోతే వాళ్ళపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటారు. ఫస్ట్ ఫైన్ ఇంపోజ్ ఫైన్ వేసి వాళ్ళు ఏర్పాటు చేస్తాం. అలాగే హైవేపై ఈ సీజనల్గా వింటర్లో ఈ ఫాగ్ ఎక్కువ పడుతుంది. ఈ పడడం వల్ల ఈ నైట్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. దానికి రేడియం స్టిక్కర్స్, కాస్టింగ్ బోర్డ్స్, సైన్ బోర్డ్స్ అవి కూడా చేస్తున్నాము. ఈ ప్రికాషన్స్, మెజర్మెంట్స్ చేయడం వల్ల ప్రమాదాలు తగ్గడానికి ఆస్కారం. ఈ దొంగతనాలు ఇవన్నీ ఇంటర్స్టేట్. ఖమ్మం కలెక్టరేట్ లో ఏసీబీ సోదాలు. 40,000 లంచం తీసుకుంటూ చిక్కిన సీనియర్ అకౌంటెంట్ కట్టా నగేష్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తూ రిటైర్డ్ అయిన అటెండర్ భార్యకు రావాల్సిన పెన్షన్ కోసం దరఖాస్తు లంచం కోసం డిమాండ్ చేసిన ఖమ్మం సబ్ ట్రెజరీ కార్యాలయంలో పనిచేస్తున్న నగేష్ ఆడియో, వీడియో రికార్డులతో ఏసీబీని ఆశ్రయించిన బాధితులు. రికార్డుల ఆధారంతో నిందితుడు నగేష్ ని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు. మీ ఇంటి పేరు కేనా? కే నగేష్, సీనియర్ అకౌంటెంట్, సబ్ ట్రెజరీ ఆఫీసర్ కట్టదే. డబ్బులు తీసుకుంటారు, డబ్బులు అడిగిన కేసే, డిమాండ్ చేసిన కేసే. ఇప్పుడు పెట్టే చట్టంలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి హెల్మెట్ ధారణలో భాగంగా జగ్గపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ నందిగమ్మ, ఏసీపీ తిలక్ సంయుక్త నేతృత్వంలో హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించారు. హెల్మెట్ లేని సుమారు 100 మందిని గుర్తించి పోలీసులు వారికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏసీపీ తిలక్ మాట్లాడుతూ, మీలో మార్పు వస్తుందని ఓ గులాబీ పువ్వుతో అభినందిస్తూ పంపిస్తున్నాం. మార్పు రాని రోజు హెల్మెట్ ధరించకపోతే ఫైన్ మీకు విధించడం జరుగుతుంది. హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి, మీ కుటుంబాలకు భరోసాగా ఉండండి అంటూ ఏసీపీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ పి వెంకటేశ్వర్లు, చిలకల్లు ఎస్ఐ సూర్య శ్రీనివాస్, ఏఎస్ఐలు రవీందర్ నాయక్, శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు.
రెండు లేకపోతే మటుకు ఎందుకు తీసుకున్నావు చెప్పండి. ఫస్ట్ టైం గులాబీ ఇస్తా, తర్వాత రసీదు చేతులు పెడతాను. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.